అంటే ఆ రోజు కనుక కాశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కాశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. చిన్న ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళాను. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. 1-2 రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కాశ్మీరీ పండిట్ ఒక అతను చెప్పాడు, ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు. ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. మీరు యాజ్ ఎ పార్టీ యూ మేక్ వెరీ స్టేబుల్. దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అది కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. Kashmir is an integral part of India. It will be an integral part of India forever. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కాశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కాశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే, ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదు, మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నాకు నేను ఆలోచించండి, ముందు నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కాశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా,
అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికారుకి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ అ రీజనల్ పార్టీ, వి డిడ్ంట్